నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచే కదా? ఎప్పటి లెక్కనే వార్తలు చాలా ఉన్నాయి చూసేందుకు. ముందుగా హెడ్లైన్స్ చూసొద్దాం పారి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పిన జగ్గారెడ్డి. ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ పార్టీ. చాయ్ కొట్టుకొచ్చింది 55,000 కరెంటు బిల్లు. ఇదేనా బాబు గారు మీరు చెప్పిన విజనరీ సొల్లు? బిడ్డ పెళ్లికొచ్చిండు జీవిడిచిన నాన్న, చెల్లెకు మరవలేని గిఫ్ట్ ఇచ్చిండు అన్న. సోను సూద్ వేసిండు దోసలు, సూపర్ అని ఫ్యాన్స్ కొట్టిండ్రు చప్పట్లు. సినిమాకు పోయి ఓ అక్క కొన్నది జ్యూస్ బాటిలు, నీట్కం లేనందుకు క్యాంటీనోనికి చూపెట్టింది సుక్కలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పవర్లకు తెచ్చేటందుకు తన వంతు చేయి వేసి పార్టీని పవర్లకు తెచ్చి రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో కూసోబెట్టి ఆఖరికి ఓడిపోయి అయినా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న సంగారెడ్డి సింప్లిసిటీ లీడరు జగ్గారెడ్డి గారు గాంధీ భవన్లా ప్రెస్ మీట్ పెట్టిండు. మరి సారు ఏం మాట్లాడుతాడో, ఏ పార్టీలను అరుచుకుంటాడో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? జగ్గారెడ్డి గారు నమస్తే సార్, బాగున్నారా? సారు మస్తు బిజీగా ఉన్నాడు, సీరియస్ గా రాస్తున్నాడు. సీఎం గారికి ఇట్లా లేఖ రాస్తున్నాడా లేకుంటే రాహుల్ గాంధీకి రాస్తున్నాడా? జగన్న ఏం రాస్తున్నావే? ఆగో అస్సలు కూడా చూస్తలేడు. ఓ జగ్గన్న ఆగో అనుకుంటూనే ఉన్నా, ఇంతసేపు రాసిండు, సడన్ గా నిద్రపోయిండు. లేవు లేవు ఏందే అన్న ఆగమాగంగా ఉన్నావు? చిన్న పోరాలు రాసుకుంటా నిద్రపోయినట్టే నిద్రపోయినావు. ఓ రాములా, ఏదో సీరియస్ మ్యాటర్ మీదనే వర్క్ చేస్తుండు. జగన్న ఇటు చూడే. అన్నా నీకు నువ్వు డప్పు కొట్టుకోవద్దే, రేవంత్ సార్కు కొడితే ఎమ్మెల్సీ అన్న వస్తుంది. జస్ట్ జోక్. సరే ఇప్పుడు చెప్పు, కాంగ్రెస్ రాజకీయం ఎట్లున్నది? అన్నా టైం చూసినావా ఎంత అవుతున్నదో? నేను మాట్లాడబట్టి 10 నిమిషాలు అవుతున్నది. నీ నోట్లకెళ్ళి ఒక్క మాట రాలేదు. ఏమన్నా ముత్యాలు రాలిపోతాయా? ఏం టైం ఉన్నది? అసలు టైం గురించి ఎందుకు నీకు? ఏం మాట్లాడవా? ఓహో, బులెటిన్ టైం కు 10 నిమిషాలు ఉన్నది. లైవ్ ఇయర్ కాబట్టి ఆగుతున్నావా? ఇది కూడా జోకేనే అన్న. 10 minutes. ఈ పాట అయిందే, నీ మాటల్లో చూపెట్టు. ముందు మీ పార్టీ గురించి చెప్పు. ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ పార్టీ. ఓపెన్ పుస్తకమా? అమ్మయ్యా దయదల్చిండు. ఎప్పటి నుంచి ఓపెన్ పుస్తకమే? బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. వావ్ నైస్. ఇంతసేపటి నుంచి ఇట్లా మాట్లాడితే ఏమైందే? మరి బీజేపీ వాళ్ళు మిమ్మల్ని పొట్టు తిడుతున్నారు ఎందుకే? మా పార్టీ సంగతి మాకు వదిలేయండి, మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి ఫస్ట్. వాళ్ళ పార్టీని వాళ్ళు చూసుకుంటేనే మీ పార్టీని అరుచుకుంటున్నారు అంటున్నా. అయ్యో జగన్న ఇదేంది? కమలం పార్టీ అనగానే అట్లా పోతున్నావు? కూసో. ఓకే. అంటే వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అనేది నిజమా అబద్ధమా? ఇది నిజం. ఏది నిజం ఏది అబద్ధం? చివరిగా అన్నా ఏం చివరగా? అన్నా మంచిగా మాట్లాడతావంటే ఇట్లా చేస్తున్నావు. సరే ఇక ఉంటా అన్నా, అంత ఆగమాగంగా ఉన్నావు. థ్యాంక్ యూనా. సరేలే ఇక ఉంటా, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? త్వరలో. థ్యాంక్ యూ జగ్గన్న, థ్యాంక్ యూ. కానీ మీడియా ముంగటికి వస్తే జగ్గన్న హడావిడే అలాగుంటది. ఫోన్రి చెల్లెలు అగ్గమైతున్నది అంటే అందరి సంతోషం ఏమో గాని అన్న సంతోషం అయితే మామూలుగా ఉండదు. అన్ని పనులు దగ్గరుండి చూసుకునుడే కాకుండా చెల్లె చెయ్యిని బావ చేతులు పెట్టి ఏ కష్టం రాకుండా చూసుకో బావా అని ఏడుచుకుంటా కాళ్ళు మొక్కి మరీ అప్పగించుతుంటాడు. అట్లనే చెల్లె పెండ్లికి స్తోమతను బట్టి ఏదో ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు. ఆ చెల్లె కూడా మస్తు సంతోషపడుతుంది. అయితే సేమ్ అట్లనే గీడో చెల్లెది లగ్గమైతే వాళ్ళ అన్నయ్య ఓ స్పెషల్ గిఫ్ట్ తెస్తే ఆ చెల్లె ఆనందానికి హద్దే లేదు. ఎందుకంటే ఆ అన్న తెచ్చిన గిఫ్ట్ కు వెలగట్టలేం కాబట్టి. జీవిడిచిన నాన్న విగ్రహాన్ని చెల్లె పెళ్లికి గిఫ్ట్ ఇచ్చి చెల్లెను మస్తు సంతోషపెట్టింది. ఏ గిఫ్ట్ ఇచ్చినా నా చెల్లె సంతోషంగా ఉంటుందో ఉండదో గాని దూరమైండు అనుకున్న నాయన విగ్రహాన్ని చెల్లె ముందుంచితే పెళ్లిలో మా నాన్న ఉన్నాడు అన్నట్టు ఫీల్ అయ్యి సంతోషపడుతుంది అనుకుని ఉపాయం చేసి అనుకున్నట్టే నాయన బొమ్మ మండపంలోకి వచ్చుడుతోటే చెల్లె కాదు ఆడున్నోళ్ళు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హన్మకొండ జిల్లా అయినవోలు వీళ్ళది.
పెళ్లి కూతురు పేరు శివాని. పాపం వీళ్ళ నాయన శ్రీనివాసు పోయిన ఏడాది జీ విడిచిండట. అయితే ఇప్పుడు ఈమె లగ్గం జరుగుతుంటే అన్న నాయననే గిఫ్ట్ ఇచ్చి నా పెళ్లిలో నాన్న లేకపోయా అన్న చెల్లె మనసులున్న వెలితిని నింపిండు. ఇంతకు మించిన గిఫ్ట్ ఏముంటది చెప్పుండ్రి. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. అవును, మామూలుగా బాదుతలేడు లో బాబు గారు. ఆయన బాధే బాదుడుకు జనం విలవిలా కొట్టుకుంటున్నారు. ఓట్లకు ముందు సూపర్ 6, సూపర్ 8, సూపర్ 10, ధూమ్ ధామ్ దస్త్ ధడేల్ అన్నాడు. ఇప్పుడు అవేమి ఇయ్యకపోగా ఇంకా మీదికేంచి బాదుడే బాదుడు అనుకుంటా ఒకటే బాదుడు బాదుతున్నారు. ఆయన బాధే బాదుడుకు షాకులు షాకులు కొడుతున్నాయి ఒక్కొక్కరికి. సంపద సృష్టించేందుకు చంద్రబాబు సర్కారు చెమటలు చిందిస్తున్నది. మరి ఎవరన్నా బాబు చెవులో చెప్పినరో ఏమో గాని కరెంటు బిల్లులు పెంచితే మస్తు సంపద పెరుగుతుందని ఇప్పటికే కరెంటు బిల్లులు పెంచిన ఈ కూటమి సర్కారు ఇప్పుడు వాళ్ళ నుంచి వసూలు చేస్తున్న చేసుడు చూస్తుంటే కరెంటు ఫ్యూజులు కాదు మనుషుల ఫ్యూజులే కొట్టేసేటట్టున్నాయి. ఎందుకంటే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఈ ఛాయ అమ్ముకునే అన్న కరెంటు బిల్లు అక్షరాల 55,423 రూపాయలు వచ్చిందట. అవునుల్లా అంటే కావాలంటే చూడండి మీరే. మరి గింత చిన్న కొట్టుకు 50,000 బిల్లు ఎట్లా వస్తుందో చెప్పుండ్రు ఒక్కసారి మీరే. సంపద సృష్టించాలంటే మరి గింతగానం కరెంటు బిల్లులు వసూలు చేయాలన్నా? ఈ బిల్లు చూసినా ఈ అన్న గుండె గుబేలు అన్నది. అరే నాకు ఇంతకుముందు ప్రతి నెల 5,000 బిల్లు వచ్చేది, ఇప్పుడేంది ఏకంగా 50,000 వచ్చింది. ఇట్లయితే ఇక నా షాయి దుకాణం అమ్మినా సరిపోవు అనుకొని ఆఫీసర్లకు చెప్తే చూద్దాం ప్రాబ్లం ఎక్కడున్నదా అని నిదానంగా చెప్తున్నారట. అంటే గాయంతో చూసుకోకుండానే ఇష్టం వచ్చినంత బిల్లు వేస్తున్నారా? ఎవరన్నా తెలియక కట్టినోళ్ళు ఉంటే ఏందన్నట్టు పరిస్థితి. ఈయనకు మరీ ఎక్కువ వచ్చింది కాబట్టి కట్టలేదు. అదే 500, 1000 రూపాయలు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది కడుతున్నారో ఎంత నష్టపోతున్నారో అట్లుంటది మరి చంద్రబాబు సర్కార్ అంటే. తెలంగాణ సచివాలయం ఎట్లుంటది? అమెరికా వైట్ హౌస్ కు ధీటుగుంటది. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. దూరంకెళ్ళి చూస్తేనే అట్లా కట్టి పడేస్తుంది. ఇక దగ్గరికి పోయి చూస్తే అట్లనే చూసుకుంటూ ఉండిపోతాం. ఆ పార్కింగ్ ప్లేసులు, లోపట రూములు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా. అయితే అదే సచివాలయంలా క్యాంటీన్ల భోజనం టిఫిన్ ఎట్లున్నదో చూడండి. బాపురే బాపురే, చూసిన రానులా బొద్దింకలు పురుగులు చట్నీలకెళ్ళి ఎట్లా బయటపడ్డాయో. మరి టేస్ట్ చూసేటందుకు ఈ పురుగులు వచ్చి ఈత కొట్టినాయో లేకుంటే క్యాంటీన్ మెయింటైన్ చేసేటోళ్ళు సరిగ్గా చూసుకోకుండా ఉండేసరికి చుట్టం చూపుగా వచ్చినాయో గాని ఆకలి మీద పోయిన ఉద్యోగులు ఈ పురుగులను చూసి వాంతులు చేసుకునే కథ అయ్యింది. మరి క్యాంటీన్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ వెనక ఎవరన్నా పెద్దోళ్ళు గిట్లు ఉన్నారో తెలియదు గాని అయ్యలు క్యాంటీన్ మెయింటైన్ చేసేటోళ్ళు ఇదేనా మీ తారీఖ? తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ సచివాలయం అసొంటిది మీరిట్లా తిండి పెడితే ఎట్లా సారు అని క్యాంటీన్ కు పోయినోళ్ళు అడిగితే గమ్మునున్నారట. తతిమ్మ వాళ్లకు వడ్డించిండ్రట తప్ప ఎవ్వల్ని పట్టించుకోలేదట. అయ్యలు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు హోటళ్లతో పాటు సచివాలయంల క్యాంటీన్ కూడా ఒకసారి చెకింగ్ చేయండి సార్లు. అసలుకే అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు తింటారు. ఏమంటున్నాం సార్లు, ఓకేనా? కథ సల్లగా ఉండ సచివాలయంల క్యాంటీన్లో కూడా పురుగులు వస్తున్నాయి అంటే ఇక ఎసోంటి తిండి పెడుతున్నారో ఏం వండుతున్నారో చూడండి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళా పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.